సూపర్ కాంబినేషన్. డిజైనర్ వేరు. ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు. ఎవడి నానోగాడు? సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్. సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు. పంతులా? చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు. ఆ కటౌట్ అదే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. శీఘ్రమేవో సూపర్ స్టార్ ప్రాప్తిరస్తు. 10 ఏళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు, కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరుణించట్లేదు. టైం దగ్గర పడిందండి. టచ్ అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం. వీడెవడు వెటకారానికి వేస్ట్ కొట్టేసినట్టు ఉన్నాడు. న్యూ అడ్మిషన్ పంతులు గారు. ఆకాష్. ఐయామ్ అర్జున్, స్టిల్ వర్జిన్. లేక పంతులు మేనే పంచిలా మట్టి కొట్టుకుపోతావురా. ఏంటి ఏదో అంటున్నట్టున్నారు? దీవిస్తున్నారు సార్ మాస్ హీరో అవ్వాలని. ఏమప్పా శాస్త్రి? నమస్కారం మంత్రి గారు. వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండ్లా? వచ్చారండి. కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని. రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా. ఇదొకటి ఉండదు కదా. ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు. శాస్త్రాలతో సంసారం చేసేవాడిని, తప్పదు కదండి. కానీలే. పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా? పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అన్నయ్య ఆడియన్స్ ముందు నటుడిని అవమానించుకో. నువ్వు నటుడు ఏందిరా? ఆ గుడ్డలేంది, ఆ గొడుగేంది? అన్నయ్య కంట్రోల్. ఏందిరా కంట్రోల్ ఏది? ఇంకొక తూరి నువ్వు నటనా గిట్టనా నోటే పీక పట్టి బయటికి 40 కోట్లు ఖర్చు పెట్టి 4 ఓట్లతో గెలిచినోడివి. సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం నాని చదువులేని దత్తమ్మవి. నీకేం తెలుసు యాక్టింగ్ గురించి? ఏంటా మాటలు? ఆయన మీ అన్నయ్య. వంటింటి కుందేలా. ఏమండి సిద్ధప్ప గారు, ఏమిటండి ఆ మాటలు? అసలు పెళ్లే కాకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసినోడివి నువ్వేంటా చెప్పేది? ఏమండి పెళ్లి కాని నాలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉండదా? ఏంటండి ఇది? మీకేనా మతిపోయిందా? మతి పోవడం కాదే, మీ అందరికి మతి పోయేలా చేస్తా. ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళాన్ని తట్టడరా? డాడీ అమ్మనే కొడతారా? నిన్ను కూడా తంత్ర. ప్లీజ్ వాడిని పట్టుకోండియా. డాడీ అన్నయ్య ఎందుకు కొట్టావు? డాడీ నిన్ను వాడి దగ్గరికే పంపిస్తా. అట్టదనే పెట్టరా ఫుట్బాల్ లాగా బాస్కెట్ బాల్. అన్నయ్య ఎలా ఉంది నా యాక్టింగ్? యాక్టింగ్ ఇది యాక్టింగ్. చూసారన్నయ్య, మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. నాలో ఉన్న నటుడిని హట్ చేసినందుకే ఇలా చేశానన్నయ్య. సారీ వదిన. అమ్మలాంటి నిన్ను నీ అమ్మ అంది నేను కాదు, నాలో ఉన్న నటుడు. పోన్లే అయ్యా, నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా తన్నలేదు. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు. నేనెందుకు హీరో అవ్వకూడదో అర్థం కాదు. చాలా కోపంగా ఉంటుందన్నయ్య. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాను అన్నయ్య. 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అన్నయ్య ఇది. కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ నాలో ఉన్న నటుడిని మాత్రం గుర్తించనయ్యా, గుర్తించు. ఓహో సిద్ధప్ప గారు, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడో తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం. సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. చూశారన్నయ్య, సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు, కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు. ఒక్క బ్రేక్ అన్నయ్య, ఒకే ఒక బ్రేక్. ప్లీజ్ బావ గారు ఒప్పుకోండి. ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా. సరే సరే, ఏదో కథ చూసుకొని సాగు. సిద్ధప్ప గారు శుభం, మీకు టైం వచ్చింది. పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది. వెళ్ళి రెడీ అవ్వండి. రండి సుబ్బారెడ్డి గారు, కూర్చోండి. ఏమండో ఆగండి 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 ఆగండి. అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి, అత్తామామలు వెస్ట్ లో కూర్చోవాలి. కూర్చోండి. అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి. కూర్చోండి. మరి అమ్మాయి ఎక్కడ కూర్చోవాలి? అబ్బాయి ముందు కూర్చోవాలి. మరి వీరు ఎక్కడ కూర్చుంటారు? ఎందుకు కూర్చుంటారు? జోకుల తర్వాత నువ్వు నిలబడింది ఈశాన్యంలో, అక్కడ బొరుగు ఉండకూడదు. అడు తగలబడి చావు. నేను ఆస్తుల్ని వాస్తుల్ని నమ్మను శాస్త్రి గారు, మరి దోస్తుల్ని నమ్ముతాను. హాస్యం.
అమ్మాయి చీర కట్టుకున్న చందమామలా ఉంది. అవి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏం చేస్తున్నాడు రా వీడి బ్యాక్ నుంచుని? శుభం, అంతా శుభం. అమ్మాయిని చూశాక అబ్బాయి నోట మాట రావడం లేదు, అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్. డేట్ టైం ఫిక్స్ చేస్తాను, రేటు మీరు ఫిక్స్ చేసుకోండి. పంతులు గారు, అర్చన, అభిషేకం, అష్టాత్రం అన్ని కలిపి గట్టిగా జరిపించండి. సంభావన గట్టిగానే ముడుతుంది. ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉండకపోతే ఇంకెలాగొంటామయ్యా పంతులు. మా బావ గట్టి సంబంధం తగిలింది. పెళ్లి చూపులు కూడా నిన్న అయిపోయినాయి. శుభం. పేరు గోత్రాలు చెప్పండి నాయన. పైడిపాల గోత్రం అండి. ఆకాశ్ నారాయణ, పుత్తూరు శ్రద్ధ. ఏం కూసావురా? శతంతో నీకు పెళ్లి చూపులేట్రా? అవైంది వాళ్ళిద్దరే కదా. అందరూ అనుకుంటుంది మీలాగే శాస్త్రి గారు, కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్ధకి. ఒరే బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? శాస్త్రి గారు ఏంటండి మీరు? అస్త్రం అంటారు, పవర్ అంటారు. ఏమైంది మీ అబ్జర్వేషన్ కి? అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపులో 59 నిమిషాలు నా వంకే చూస్తుంది. అప్పుడు పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు? మరి అదేగా ఇందాక నేను చెప్తుంది. ఏంట్రా ఈయన చెప్తే ఏంటో. ఒరే నీచుడా, తిన్నింటి ప్లేట్లు లెక్క పెడతావురా? ఈ ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి కొడేస్తారు. బ్రహ్మచర్యమే నా బ్రహ్మాస్త్రం. వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను, ముహూర్తాలు పెట్టింది నేను, పెళ్లికి ఫిక్స్ అయింది నేను. ఎవడు ఫిక్స్ అయినా నేను ఒక్కసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా మార్చలేరు. మీ నమ్మకం మీది, మా ప్రయత్నం మాది. ఎందుకు బాబా పంతులు గారు రెచ్చగొడతావు? ఆయన మినిస్టర్ గారితో చెప్పేస్తా. ఏంటి చెప్పేస్తారా? నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడిని కాదురా, కంటెంట్ తో పైకి వచ్చిన వాడిని. అలాంటి వెధవ పనులు నేను ఎప్పుడూ చేయను. శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి. మీరు అస్సలు మార్పు రాకూడదు. మా పెళ్లి కూడా మీరే జరిపించాలి, సరేనా? ఉంటానే. అమ్మ నా కొడిక, ఇక్కడ ఓకేరా. ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకున్నా. దొరికిపోతావు నా కొడిక. ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా? ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా? మారండి అయ్యా, మార్చండి. తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి. అలాగే బాబు, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు, తెలుగు సినిమా రేంజ్ ని. హ్యాండిక్యాప్ ఫ్యూచర్ స్టార్. ఇంకేంటి? ఏంటి కదలే? ఏం కథలు ఏంటో బ్రదర్, ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. పైగా పెద్ద క్యారవాన్, రెస్టారెంట్ లో బిల్డప్, నా ఇమేజ్ దగ్గర కథే దొరకట్లేదయ్యా. ఇంకా ఫిక్షన్ కథలు వింటారేంటండి? బాగ్ మిల్కా బాగ్, ఓ మేరీ కామ్, ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి. ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో. అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని, సమాజాన్ని. అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి. నా కోసం కళ్ళజోడు మళ్ళీ పెట్టుకో. యు వాంట్ మీ టు రిపీట్? ఓకే. బ్రదర్, ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి? నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు? నా స్టోరీలో ఉంది సార్ బొంగు. హీరోయిజం ఉంది. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చింటే ప్రతి కథలో హీరో అనాదేనా? ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా? మారండి అయ్యా, మార్చండి. తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి. అలాగే బాబు, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు, తెలుగు సినిమా రేంజ్ ని. హ్యాండిక్యాప్ ఫ్యూచర్ స్టార్. ఇంకేంటి? ఏంటి కదలే? ఏం కథలు ఏంటో బ్రదర్, ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. పైగా పెద్ద క్యారవాన్, రెస్టారెంట్ లో బిల్డప్, నా ఇమేజ్ దగ్గర కథే దొరకట్లేదయ్యా. ఇంకా ఫిక్షన్ కథలు వింటారేంటండి? బాగ్ మిల్కా బాగ్, ఓ మేరీ కామ్, ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి. ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో. అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని, సమాజాన్ని. అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి. నా కోసం కళ్ళజోడు మళ్ళీ పెట్టుకో. యు వాంట్ మీ టు రిపీట్? ఓకే. బ్రదర్, ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి? నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు? నా స్టోరీలో ఉంది సార్ బొంగు. హీరోయిజం ఉంది. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవలా? నీకు అర్థం కావట్లేదు బ్రదర్. నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూతపడిపోతాయి. వినటానికి చాలా బాగుంది మీ అబ్జర్వేషన్. ఆసమ్. ఆసం అంటే ఏంట్రా? అసం అంటే అసమే. అడిగే అర్థం కాలేదు ఎదవా. బ్రదర్, అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉందమ్మా. ఏంటిది? హీరోయిజం బోల్డ్ అంత ఉంది, కానీ రొమాన్స్ ఏది? లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు. యాడ్ చేద్దాం. దర్శకేంద్ర కె రాఘవేంద్ర గారితో పాటలు తీద్దాం. ఒప్పుకుంటాడా? మీది మామూలు బ్యాక్గ్రౌండ్, రికమెండ్ చేద్దాం అండి. అది కరెక్టే. వాటర్ రావడం లేదు. సూపర్ ఐడియా. ఇట్రా, నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తాను. ఈ ఇంట్లో శ్రద్ధాకరణ పెళ్లి అవుతుంది కదా, నువ్వు అమ్మాయిని పడేస్తే. చదువుకోండి, మతగాని పోయిందంటే. ఇగో బంగారం, దా దా అమ్మా. నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా. జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో. అచ్చి బాబోయ్, ఫస్ట్ సినిమాకి ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప. ఆ మోటర్ ఏమని చెప్పు. ఈవిడ ఒకటి సందర్భం లేకుండా. అలాగే వదినా, మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది. ఎలాగేటి? ప్రోటీన్ షేక్.
కరెంట్ షాక్. వెళ్ళు. ఇదిగో బంగారం వెనకరా. ఎక్కడికి? మోటార్ బాగు చేద్దామని. మట్టి ఇది కొంచెం వాడమ్మా. పైన పాప ఉంది, కింద పంపు పాడైంది. అచ్చి బాబోయ్, ఎన్ని సినిమాల్లో చూడలేదు. నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా, బకెట్ నిండా లవ్ సీన్ తో కిందకు వస్తా. ఏటే ఇదిగో బెదరు, లోపల ఉంది నా కూతురని మర్చిపోకే. నువ్వు బంగారమే. శ్రద్ధా గారు, మోటార్ పాడైంది, నీళ్ల బకెట్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఇలా ఇవ్వు. ఇలా లోపల రాలేను కదా. నేను బయటికి రాలేను కదా. పోనీ కళ్ళు మూసుకొని వస్తాను. వాటర్ కింద పడొచ్చు. మరి ఇలా వస్తే మీరు కంటపడవచ్చు. త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు. కళ్ళు మూసుకోకుండా, నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు. సిద్ధప్ప గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి శాస్త్రి గారు ఇంత లేటు? ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి. అందరూ మీకోసం వెయిటింగ్. మంచి కలర్ఫుల్ గా ఉన్నారు. ఏమిటి కదా? కథే. మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది. మంచి స్టోరీయా? ఏంటది? రియల్ స్టోరీ. రియల్ స్టోరీనా? అంటే అన్నమయ్య, రాధాసు, పాండురంగడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా? పోకిరి, రచ్చ, దేశముద్రు, గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్. అబ్బాబాబాబాబా, ఎవరండి మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేసిన వారు? ఇంకెవరు, మన ఆకాశ్ నారాయణ. అమ్మా వాడా? యా. ఏంటా స్టోరీ? యాక్చువల్లీ కథ ఏంటంటే, ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు, రైట్? అవును. ఈ ఇంటికి ఓ పనోడు వచ్చాడు. అవును. అందరూ వాడిని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు. అవును. కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లను పడేయటానికి. ఏంటిది స్టోరీనా? నావల్టీగా ఫీల్ అయ్యావు కదా. రియల్ స్టోరీ. అదే రియల్ స్టోరీయా సార్? నేను చెప్పేది అదే ఎర్రిపంతులు. మీరు సూపర్ అండి బాబోయ్. ఎవడైనా ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. వాడు పేగుల్లో ఉన్న పలావురు కూడా లెక్క పెట్టేశాడు సార్. ఈ డైలాగ్ బాగుంది, నా సినిమాలో వాడేస్తా. ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రి పుష్పం. లుకింగ్ కూల్. ఆకాశ్ నారాయణ శాస్త్రి గారు, ఇక్కడ ఉన్నావేంటి? సార్తో పాటు అసెంబ్లీకి వెళ్ళలా? ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను. ఏ రా ఇది నీకు తెరిపించటల్లా? మీకు అవుతుంది అనిపించట్లా? శాస్త్రి గారు, అక్కడికే వస్తున్నానమ్మా. రింగులు తెచ్చారా? ఇవి కూడా ఎంగేజ్మెంట్ రింగులు. నిశ్చితార్థం చీర మీ చేతుల మీదుగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తానమ్మా. కళామందిర్, సింబల్ ఆఫ్ సౌత్, బుధవారం, బృహస్పతి. బ్లూ సెలెక్ట్ చేయాలి. చిచ్చాయి ఏదో కలర్స్ నువ్వుని ఆపోజిట్ కలర్స్ వేయాలి. సీను దొంగ. గంధం, గిరిగిరి గిందం, తారా తందం, నీ పేరందం, గంధం. శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. బొంగులో మ్యాచింగ్. తిరణాలకి వెళ్తున్నానంటే ఓ స్మార్ట్. సింక్ అయింది ఇక్కడ. జై, నీకేం తెలుసు? నీకేం తెలుసు? అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు? చీరల గురించి నాకేం తెలుసా? ఏం తెలుసు చెప్పు. ఎద్దను పొడి చీరా సింగారో నవల చదివారా తమరు? అలాంటి నవల ఒకటి ఉందా? అంటే నువ్వు చదవలేదా? చదవలేదు. అయితే ఉంది. ఇట్స్ కన్ఫర్మ్. ఏముంది అందులో? ఏముంది అందులో? ఏముందా? అమ్మ మీరే అనుకోకండి. శ్రద్ధ ప్లీజ్. కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చీరలు కొనేయడం కాదు. వెదర్ ని బట్టి, సీజన్ బట్టి, ఫిగర్ ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో. మాకు తెలియదులే. ఏది కట్టి చూపించు బాబు. ఏమిట్రా ఇది? కట్టాలంటే విప్పాలి కదండి. విప్పాలంటే చెప్పాలి కదరా. 50 ఏళ్లుగా దాచుకున్న బాడీని బిగ్ బజార్ లో పెట్టేశావు. అక్కడ ఎవరికన్నా కట్టించావు. అయితే బాబు కట్టొచ్చుగా. ఆర్ యు క్రేజీ? సారీ లేడీస్ కడతారు. అయితే సరదాగా శ్రద్ధ కట్టు. అమ్మాయికా? ఏముంది వదిన, కళామందిరికి వెళ్తే ఆడవాళ్ళకి మగవాళ్ళు కట్టట్లేదు. అలాగే ఇది ఈ రకంగా చీర కట్టడం నేర్చుకుంటది. మన సినిమాలో వాడేద్దాం. అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు రా క్రికెట్ కే బాల్. కరణ్, విత్ యువర్ పర్మిషన్. టేక్ ఇట్ ఈజీ బాస్, క్యారీ ఆన్. సో మై డియర్ లవ్లీ లేడీస్, చేంజ్ ద పొజిషన్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా, రిసెప్షన్ కా, ఎంగేజ్మెంట్ కా, బర్త్డే కా? జరిగేది ఏంటంట? శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి, చాలా ఉంది ఇక్కడ. ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది. తనకున్న బెస్ట్ సారీ, తనకున్న బెస్ట్ జ్యువెలరీ,
వేసుకుని అక్కడ చెంగు చెంగుమంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అరే దీని మొగుడు దీన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. మీరేమంటారు అక్కయ్య గారు? మా నాయనే ఏం చెప్పావు బాబు. విన్నారా శాస్త్రి గారు? అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ, సింగిల్ బ్యాంగిల్, చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఒళ్ళంతా అమ్మోర్లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు. అయితే పుట్టింటికే అనుకో. అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు, కొంచెం ఆగని చెప్తాను. చూడండి శాస్త్రి గారు, శ్రద్ధ, చీరని సమోసాలా చుట్టేయకూడదండి, అలాగని పవిటినిలా పారేయకూడదు. పాపి కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా. శాస్త్రి గారు చూస్తున్నారా? అన్ని సమంగా ఉంటాయి. కాబోయే పెళ్ళానికి చేరగడుతుంటే సీటీ అత్త డీడెవడరా? సీన్ అదిరింది, పడేద్దాం. చంపేయండి. అంతేనా? అంతే.